అమ్మాయిల సేఫ్టీపై మనం ఇప్పుడు చర్చిస్తూ ఉన్నాం. అత్యాచారాలు జరిగినప్పుడు, అలాగే అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అమ్మాయిలు ఎలా భద్రత విషయంలో ఎలా జాగ్రత్త పడాలి అని మనం చర్చిస్తున్నాం. మీరు క్రైమ్ రిపోర్టర్గా ఉన్నారు ఐన్యూస్ లో. క్రైమ్ రిపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎంతో లేట్ నైట్స్ లో కూడా ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. ఊహించని సంఘటనలన్నీ కూడా బ్రేకింగ్ న్యూస్ రూపంలో మీకు ఎదురొస్తుంటాయి. ఇలాంటప్పుడు కూడా మీరు అబ్బాయిలతో ఉండాల్సి ఉంటుంది. అబ్బాయిలతో ప్రతి క్షణం కూడా వాళ్ళని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తారా? ఫేస్ చేస్తే మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు యాజ్ ఎ జర్నలిస్ట్? యాజ్ ఎ నేను క్రైమ్ రిపోర్టర్గా నేను పోలీస్ దగ్గర తొందరగా వెళ్ళగలను, తొందరగా అప్రోచ్ అవ్వగలను ఉంటుంది. కానీ నాకే ఒక 4 years బ్యాక్ ఫీల్డ్లో నేను తప్పని పరిస్థితిలో 2-wheeler పైన వెళ్ళాల్సి వచ్చింది. వెనక నుంచి ఫిలిం నగర్ నుంచి ఒక ఇద్దరు తాగేసి ఉన్న వాళ్ళు అలా రఫ్గా వచ్చేసి దుప్పటా లాగేసి వెళ్ళిపోయారనమాట. వాళ్ళు దాదాపు ఒక 15 minutes నా వెనకే ఉన్నారు. నేను కూడా అసలు ఏమనలేదు. అంటే రోడ్డు పైన అప్పుడు టైం వచ్చేసి 12:30 or 1 o'clock అవుతుంది అనమాట. నేను అలాగే నాతో పాటు ఉన్న కెమెరామెన్ ఏమైనా సింపుల్గా మనం పోలీస్ స్టేషన్ వైపు వెళ్దామని, వాళ్ళు అంతవరకు వచ్చి అంటే మేము పోలీస్ స్టేషన్ వైపు వెళ్తున్నామని గమనించి వాళ్ళు రూట్ మార్చేశారు. నేను ఇమీడియట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను అనమాట. మనకి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సడన్ థాట్ కూడా అయితే నేను అప్పుడు వెళ్ళిన తర్వాత నాకు అక్కడ పోలీస్ స్టేషన్లో ఎదురైంది ఏంటంటే, అంటే మీరు జర్నలిస్ట్ కాబట్టి మీరు వచ్చి రాగానే వెళ్ళిపోయి మేము ఇప్పుడు పట్టేసుకోవాలా, అది అనమాట నాకు వచ్చిన క్వశ్చన్. ఫస్ట్ నాకు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి వచ్చిన క్వశ్చన్ అది. అంటే నేను అప్పుడు వెంటనే నేను జర్నలిస్ట్ కాదండి, నేను ప్రస్తుతం నాకు విక్టిమ్ కాబట్టి మీరు ఏం చేయగలరు. పోలీస్ స్టేషన్ గడప తొక్కినా కూడా జర్నలిస్ట్ గా నాకే స్పందించట్లేదంటే ఇంకా కామన్ మైన పరిస్థితి ఏంటి? పోలీసులు గడప తొక్కినా కూడా న్యాయం జరిగే పరిస్థితి లేనప్పుడు ఇక సిచ్యువేషన్ ఎలా ఉంటుందని ఆమె అడుగుతున్నారు. మేము ఉన్నాము మీకు హెల్ప్ చేయడానికి. మీ పోలీస్ వాళ్ళ దర్యాప్తు చేసేటప్పుడు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి లూప్ లేకుండా తొందరగా ఫాస్ట్గా యాక్షన్ తీసుకొని అన్నీ చేస్తే దానికి మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. పోలీస్ వ్యవస్థ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. పోలీస్ వాళ్ళ మీద మంచి జర్నలిస్ట్ ఉన్నారు మేడం ప్రత్యూష అని, లైఫ్ స్టైల్ చూస్తారు ఐ న్యూస్ లో ఆమె. ప్రత్యూష చెప్పండి, మొన్న కూడా వెళ్ళి రంజాన్ లేట్ నైట్స్ లో రంజాన్ స్పెషల్స్ కూడా చేసుకుని వచ్చారు. ఈవెన్ ఓల్డ్ సిటీ లాంటి క్రౌడీ ఏరియాస్ లో కూడా మీరు అలాంటి లేట్ నైట్స్ లో వెళ్ళేటప్పుడు మీతో మీ బ్యాగ్ లో ఏముంచుకుంటారు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేయాల్సి వస్తే? Yes, I do carry a pepper spray and a knife, a small knife with me always. And I know జర్నలిస్ట్ ఒక రిపోర్టింగ్ ఫీల్డ్లోకి వస్తున్నాము అనగానే మనకు ఒక డేర్గా ఉన్న వాళ్ళే వస్తారు అని ఉంటుంది. నో, ఇట్స్ నాట్ థింగ్. డేరింగ్గా ఉండడం నేర్చుకోవాలి అని ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. లైక్ మనకు తెలుసు ధైర్యంగా ఉండాలి, అంత ధైర్యంగానే ఉంటాము, అన్ని ఫేస్ చేయగలము అనుకుంటాం. బట్ సమ్ టైమ్స్ మన వెనకాల మనకు తెలియకుండానే గోతులు తవ్వే వాళ్ళు ఉంటారు. సేమ్ వే మనకు తెలియకుండా వచ్చి కొట్టేసి ఏదైనా చేసేసి వెళ్ళిపోవచ్చు. మీరు చెప్పండి అండి, నిజంగా మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా మంది ఇక్కడ ఉన్నారు, మీకు నిజంగా ప్రికాషన్స్ అంటే ఎలా ఉంటాయి? డెఫినెట్గా చాలా ధైర్యంగా ఉండాలండి. ఎందుకంటే సిటీ బస్లో కానీ మేము బస్లో ట్రావెల్ చేస్తాం కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతూ ఉంటాయి. అండ్ ఆల్సో అంకుల్స్, ముసలి వాళ్ళు కూడా అమ్మాయిల పట్ల ఒక చాలా దారుణంగా ఇంతగా చూస్తుంటారు అనమాట. సో డెఫినెట్గా మనం చాలా ధైర్యంగా ఉండాలి. అండ్ పెప్పర్ స్ప్రే పెట్టుకోవాలి. అయినా మనం ఎన్ని పెప్పర్ స్ప్రే పెట్టుకోవాలని అనుకుంటే రోజు ఎన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. అలాంటప్పుడు రోజుకు పెప్పర్ స్ప్రే కొనుక్కోవాల్సి వస్తుంది. సో మనలో కాకుండా ఎదుటి వాళ్ళలో కూడా అలాంటి మెంటాలిటీ ఒకటి చేంజ్ అయిపోవాలన్నమాట. ఎలా అంటే ఒక ఎదుటి స్త్రీని కనుక చూసినట్టయితే మనం మదర్కి, సిస్టర్కి ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తామో వాళ్ళని చూస్తే కూడా ఆ ఫీలింగ్ కలగాలి వాళ్ళకి. అప్పుడే డెఫినెట్గా ఇలాంటి జరగకుండా ఆపుకోగలం. ఇలాంటి సందర్భాలు మీరు ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి? నేను ఇప్పుడు చూసాను ఆల్మోస్ట్ 70% పీపుల్ గర్ల్స్ డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతున్నారు. గర్ల్స్ డ్రెస్సింగ్ గురించి నేను 3 points చెప్తాను. యూనిఫామ్ కావాలి, యూనిఫామ్ ఉండాలి అని అంటున్నారు. ఇప్పుడు నేను పీజీ చేస్తున్నాను అరోరా పీజీ కాలేజ్లో. నేను ఇప్పుడు యూనిఫామ్ ఉంటుంది మాకు. ఈవెన్ నేను యూనిఫామ్లో కూడా మేము బస్లో ట్రావెల్ చేసేటప్పుడు థౌజండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తాము. ఇంకోటి డ్రెస్సింగ్ సెన్స్ అంటున్నారు కదా. డ్రెస్సింగ్ సెన్స్ ఓకే ఫైన్, నేను జీన్స్ వేసుకున్నప్పుడు ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను. ఈవెన్ చుడిదార్ వేసుకొని ఫుల్ చున్నీ వేసుకున్నప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను. మరి ఇంకా ఎలాంటి కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ మేము వేసుకోవాలి చెప్పండి? జీన్స్ వేసుకున్నంత మాత్రాన ఇదిగా ఉంటామని కాదండి. నా ఉద్దేశం వెరీ స్కింపీ షార్ట్ క్లోత్స్, రివీలింగ్ క్లోత్స్. నేను స్పెసిఫిక్గా చెప్పాలంటే అది రివీలింగ్ క్లోత్స్. ఎందుకంటే మనకి హ్యూమన్ బాడీలో కొన్ని పార్ట్స్ రివీల్ అయితే ఎదుటి వాళ్ళకి ప్రొవోకేటింగ్గా ఉంటుంది. అవి కవర్ చేసుకుంటున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. యూ క్యాన్ కంప్లీట్లీ బ్లేమ్ ద బాయ్స్ ఆల్సో. వాళ్ళకి పెరిగే వయసులో వాళ్ళకి సరైన ఇది దొరకట్లేదు, గైడెన్స్ దొరకటం లేదు. అలాగే అమ్మాయిలతో ఎంత చనువుగా ఉండొచ్చు, ఎంత చనువు తీసుకోవచ్చు అనే దాని మీద ఎవరో ఒకళ్ళు వాళ్ళకి చెప్పాలి.
ఒక ఏజ్ వచ్చేంత వరకు, ఆ తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది. సో చిన్నప్పటి నుంచి ఇది ఇట్స్ నాట్ జస్ట్ ఎ సెక్షువల్ క్రైమ్, రేప్ అనేది ఇట్స్ ఎ సోషల్ ప్రాబ్లం, అది సోషలాజికల్ ఇష్యూ అది. సో మల్టిపుల్ సెక్టర్ పీపుల్ ఇన్వాల్వ్ అయితే కానీ అది ఇదవ్వదు. దీన్ని పూర్తిగా కంపెన్సేట్ చేయలేం. ఓకే, తను చెప్తున్నట్టు ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తే మీరు నిజంగా మీ బ్యాగ్లో ఏమి ఉంచుకుంటారు, ఎలాంటి సేఫ్టీ మెజర్స్ మీరు ఫాలో అవుతున్నారు? నిజంగా మనం చూస్తున్నాం, ఎప్పుడేం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. డెఫినెట్లీ నైఫ్, పేపర్ అది ఉంచుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్, సొసైటీలో ఫస్ట్ చేంజ్ అవ్వాల్సింది మనుషులు. గర్ల్స్ చేంజ్ అవ్వాలి, బాయ్స్ చేంజ్ అవ్వాలి, మహిళలు అందరూ చేంజ్ అవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ మనిషిలో మార్పు వస్తేనే తర్వాత ఎదుటి వాళ్ళలో మార్పు వస్తుంది. ఇప్పుడు వీడు ఇలా ఉన్నాడు కదా, తర్వాత మనం కూడా వీడితో ఉంటే మనం ఇలాగ ఉందాము అని అబ్బాయి అనుకోవచ్చు, ఈ అమ్మాయి ఇలా ఉంది కదా తనతో పాటు నేను కూడా ఇలా ఉంటే నేను ఇలా ఉండాలి అని తను అనుకోవచ్చు. సో ఇలా ఉండడం వల్ల చేంజ్ అవ్వాలి, మనిషిలో మార్పు రావాలి. సరైన వయసులో మీరు చెప్పండి అమ్మా, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు సేఫ్టీ మెజర్స్ అంటే అసలు పర్ఫెక్ట్ గా ఏం చేయాలంటే? సేఫ్టీ మెజర్స్ తీసుకోవడానికి ముందు ఏం చేయాలంటే, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఇలాంటి చట్టాలు వస్తున్నాయి. నిర్భయ చట్టం వచ్చింది. నిర్భయ చట్టం ఏం చెప్తుందంటే, ఈ చట్టం ఎందుకు వచ్చింది, ఈ చట్టం రావడానికి కారణం ఏంది అనేది మన స్టూడెంట్స్ పరంగా ఉన్నప్పుడే అవేర్నెస్ రావాలి దానికి. అంటే దాన్ని తుదిలోనే దాన్ని అరికట్టాలి. ఇప్పుడు ఎలాగో చట్టం వచ్చింది కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉంటాయనేది ఇంకా మనకు కాన్ఫిడెంట్గా లేదు, జరగవచ్చు ఇంకా లైఫ్లో. కాబట్టి ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడే ఓకే, చట్టాలు పర్ఫెక్ట్ గా ఉండాలని మీరు అంటారు. ఓకే, టీనేజ్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ న్యూసెన్స్. ఆ వయసులో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని ఆయన అంటున్నారు. Here I have a point, Rama. Yeah, It's nothing to do with the dress. Because మనం చూస్తుంటాం బయట తల్లి బిడ్డకి పాలిస్తున్నది చూస్తుంటాం, అండ్ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటారు ఆ బొమ్మని, కానీ వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఎందుకు కలగవు? అండ్ ఇంట్లో కూడా పేరెంట్స్ ఒక్కోసారి వంకి చేస్తూ ఉంటారు, అమ్మ కానీ చెల్లెలు కానీ ఎవరైనా వంకి చేస్తూ ఉంటారు, వాళ్ళ మీద ఎందుకు కలగవు? కానీ బయట వాళ్ళ But మీద ఇప్పుడు మాత్రమే ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళ మీద కూడా జరుగుతున్నాయి. చేంజ్ అనేది సొసైటీలో మొత్తం ఫస్ట్ ఫ్యామిలీ రూట్ నుంచి చేంజ్ రావాలి. ముంబై ఇన్సిడెంట్ లో ఆమె చెప్పడం ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇన్సిడెంట్ జరగాల్సింది జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఆమె కమ్ అవుట్ అనమాట, బయటకు వచ్చేసింది, అలా చెప్పేసింది, విక్టిమ్స్ ని ఐడెంటిఫై చేసింది. వాళ్ళ ఫ్రెండ్ వద్దన్నా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇమీడియట్ గా కంప్లైంట్ చేసింది. నెక్స్ట్ వాళ్ళ స్కెచెస్ కూడా చెప్పింది, ఆమె ఎలా ఉంటుందనే దాన్ని బట్టి స్కెచెస్ కూడా గీసారు వాళ్ళు. వెంటనే వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది. అంటే ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండడం వల్లే జర్నలిస్ట్ గా ఆమె అలా చేయగలిగింది అంటారా? ఎలా ఉంటారు? Ante Rama, I think it's not really restricted to journalists. I think every girl has a level of self-confidence in her. I think it needs some kind of support. I think the response needs to be more positive from the society itself. So I think Along with parents. Yeah, along with parents, and I think that's why that journalist also, because of her own confidence, Yeah. because she believed that her family would support her, she believed that her friends would support her. I think she could come out and make a case there and made sure that the accused are arrested as soon as possible. ఓకే ప్రీతి, థ్యాంక్ యూ. మీరంతా కూడా ఈ చర్చలో భాగస్వాములు అయినందుకు మీకు అందరికీ ధన్యవాదాలండి. సో ఇది ఈ రోజు చర్చ. మొత్తం మీద అమ్మాయిలు లేట్ నైట్ లో వెళ్ళేటప్పుడు కూడా సేఫ్టీ మెజర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఈ విషయంలో అవేర్నెస్ పెరగాల్సిన అవసరం ఉందని కూడా ఇక్కడ మనకు వచ్చిన గెస్ట్లందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఇది ఈ రోజు చర్చ. మరో చర్చలో మళ్ళీ కలుద్దాం.